బీసీల గొంతుక కవితక్క గారికి మరియు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద పెద్ద కులాల నుంచి చిన్న కులాలకి రిప్రజెంటేటివ్లుగా మీటింగ్ వచ్చినట్టు అందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నా ఆత్మీయ బంధువులు అంటే పిల్లనిచ్చిన తరపున వాళ్ళు అయితేనేమో రజక సంఘం వాళ్ళు నాకు పిల్లనిచ్చిన మామలు అవుతారు, మా అమ్మ తరపున అయితే యాదవులు గొల్లోళ్ళు మేనమామలు అవుతారు, రక్త సంబంధికులు అయితే దళితులు అవుతారు. కాబట్టి మా ఇంట్లో 3 కులాలు ఉన్నాయి. కాబట్టి మీ 3 కులాల తరపున కూడా భవిష్యత్తులో కవితక్క తరపున 100కి 1000% పోరాడతామని కూడా అందరికీ ఒకసారి తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, సీరియస్గా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇందాకలా వడ్డెర సంఘం అన్న మిత్రులు మాట్లాడుతూ మళ్ళీ భవిష్యత్తులో మన రాజ్యం వస్తే మాకు రాళ్ళు కొట్టుకొని పని ఉపాధి కల్పించాలని అడుగుతారు. ఇక బంధు పెట్టాలా రాళ్ళు కొట్టుడు? మీరు కొట్టిర్రు జాలిగా, మీ పిల్లలు చదువుకోవాలా, రాజ్యాధికారం రావాలా, ఎంపీటీసీలు కావాలా, జెడ్పీటీసీలు కావాలా, ఎమ్మెల్యేలు కావాలా, మంత్రులు కావాలా. మన కులాలు ఒక అగ్రకులంలో ఉండి సార్ లాంటి మహోన్నతమైన నాయకత్వం ఉన్న కుటుంబాల్లో పుట్టి మీకు రాజ్యాధికారం కల్పిస్తున్నారని చెప్పి కవితక్క మన ముందరకు వచ్చిందంటే ఎంత గట్స్ ఉండాలా. మన ఇంట్లో ఉన్న ఊరు సర్పంచ్ ఇంటి పక్కన ఉన్నటువంటి పెద్ద కులమాయనే అరే ఆయనకి ఎక్కువ లౌక్యం నేర్పకురా, వాడు రాత్రికి ఆడు చేరిపోతారా అని చెప్పి చెప్తున్నటువంటి సందర్భంలో నడిబొడ్డులో తెలంగాణ నడిబొడ్డులో నిలబడి మీ కులాలకి రాజ్యాధికారం ఇస్తా అని చెప్పేసి తిరుగుతుందంటే కవితక్కకి మనం ఎంత రుణపడి ఉన్నామో మనం గుర్తుంచుకోవాలా. నిన్నగాక మొన్న ఈ మోతువారి గుంపు మేస్త్రి ఒకటే ముచ్చట చెప్తున్నాడు అసెంబ్లీలో ఉండి. ఏమంటాడు ఆయన? నన్ను 14 రోజుల పాటు జైల్లో ఉంచితే బల్లిని చూస్తే ఆయనకి భయమైందంట. ఆ జైల్లో 4 గోళ్ల మధ్యలో ఉంటే నరక యాతన పడ్డాడట. ఆయన దాన్ని ఏదో సింపతి క్లెయిమ్ చేసుకుందామని చూస్తుండు. ఈడున్న వాళ్ళందరం కూడా తెలంగాణ ఉద్యమంలో జైలు ఉన్నాం. మరి ఖైదీలకి ఏమైనా 5 స్టార్ హోటల్ కడతారా జైలల్లో? 5 స్టార్ కడతారు. రోజు దొంగతనం చేసుకుంటే అదే పని చేసుకుంటే అలానే ఉంటాడు. నీలాంటి ఒకటికి 100 దొంగలు అయితే నువ్వు నేరుగా దొరికినావు కాబట్టి అదే పని అక్కడనే సెటిల్ అవుతావని చెప్పి నీకు అలాంటి ఫెసిలిటీస్ కల్పించారు. మరి దొంగతనం చేసి దొరికిన నిన్నే జైల్లో పెడితే నువ్వు అన్ని ముచ్చట్లు పెడితే కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి మీద కోపంతో మహిళనే కనికరం లేకుండా నిర్మమాటంగా అవసరం లేకపోయినా ఎక్కడ లేని నిందలను వేసి తను చేసిన పోరాటాలను పక్కన పెట్టి 6 నెలల పాటు ఇక్కడ కాదు తీహార్ జైల్లో ఉంచితే మరి కవితక్కనేమనాలా? పుస్తకాలు రాయాలనా? ఏం రేవంత్ రెడ్డి దొంగతనం చేసిన నీకే అంతుంటే తప్పు చేయకుండా ఢిల్లీ నడిబొడ్డులల్లా ఉన్నటువంటి కవితక్క గట్స్ని ఏమనాలా? బిడ్డ, నిన్న కవితక్క చేస్తున్నటువంటి బీసీ ఉద్యమాన్ని జీర్ణించుకోలేక నీ చుట్టూ ఉన్నటువంటి పిచ్చి కుక్కలు మరేటట్టే మరుగుతున్నారు. మేము నువ్వు పిచ్చి కుక్కని తెలిసే మీ కుక్క బొమ్మ పెట్టి ఉస్మానియా చేస్తే మా మీద 100 కేసులు పెట్టరు. కేసులకి దడిసే రక్తమేనా మంది? మనం దడుస్తామా? నీకు భయం, నువ్వు జైలుకు పోయిందని ఎటు చెప్పుకుంటున్నావు అంటే ఏదో ప్రపంచవ్యాప్తంగా పోయినట్టు చెప్పుకుంటున్నావు. మాకు అలవాటే పోరాటం, మా కొత్త కాదు. మా కులాలు మా రోజు వీరన్న కాడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా జైల్లో ఉండొచ్చినటువంటి రక్తం మంది. నేను ఇప్పుడు చెప్తున్నా, కుల్ల చెప్తున్నా, ఎవరన్నా ఏమన్నా అనుకోని దక్షిణ భారతదేశంలో జయలలిత గారి తర్వాత జైలుకు పోయి వచ్చి గట్స్ ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోగలిగేటటువంటి దమ్మున్న ఉక్కుమేళ కవితక్క. 100% మనం పేరు తెలవటానికి కూడా ఇష్టపడని కులాల్ని కూడా హక్కునే చేర్చుకొని వాళ్ళ హక్కుల కోసం మండలిలో మాట్లాడింది. ఏమవసరం కవితక్కకి ఏమవసరం? ఈ రాజ్యంలో ఎవడైనా మన కింద కులాలనే మనం బూతులు తిట్టుకునే క్రమంలో ఆ కులాల గురించి మండలిలో మాట్లాడి వాళ్ళ వాడుక భాష కాడ నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ జీవిత రూపురేఖలు మార్చాలన్నటువంటి తిరుగుతున్నటువంటి కవితక్కకి 100% కూడా మా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు మా తరాలు కూడా మీ వెంటుంటాం అక్క. ఇప్పుడు కూడా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, ఇంకా చాలా సమయం ఉందని మీరు ఎంత నోరు జారుతున్నా మేము ఊకుంటున్నాం. బిడ్డ, ఒక్కసారి గనక మా సంఖ్యను కూడా తగ్గించి రాష్ట్రంలో మీ ఇష్టానుసారంగా లెక్కలు చెప్తున్నాం. మరి తీయమంటవా? రేపు పొద్దున హైదరాబాద్ నడిబొడ్డులో నెలకొక కులం చొప్పున ముదిరాజులు ఒకసారి, యాదవులు ఒకసారి, పద్మశాలిలు ఒకసారి, గౌళ్ళు ఒకసారి మరొకసారి ముట్టడికిస్తే మరి మా సంఖ్య ఎంతో తెలుస్తుంది కదా మీకు. చేద్దామా వద్దా? 100% నువ్వు బీసీ బిల్లు కనుక కవిత చెప్పినట్టు కనుక 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్లు కనుక ఏ మాత్రం తేడా వచ్చినా మా కులాల బలం ఏందో, మా నాయకత్వం ఏందో, మా ముందెవరురో మీకు అర్థమయ్యే రోజులు దగ్గరనే ఉన్నాం. భూస్థాపితం చేస్తాం.
మీ పార్టీని భూస్థాపితం చేస్తాం, మీ ఆలోచన విధానాన్ని భూస్థాపితం చేస్తాం. సమయం తక్కువ ఉంది కాబట్టి 100% మళ్ళీ చెప్తున్నాం, అక్క ఒక్కసారి మొదలు పెడితే వెనక్కి తిరిగి చూసే మనిషి కాదు. ఈ భారతదేశంలో కాన్షీరామ్ గారి తర్వాత మన కులాల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారంటే దక్షిణ భారతదేశంలో ఏకైక వ్యక్తి కవితక్క. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితక్క, జై